హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జూన్ 12వ తేదీ నుంచి న్యూ అకాడమిక్ ఇయర్ అనేది మనకు ప్రారంభం అవబోతుంది. మరి ఈ అకాడమిక్ ఇయర్లో వచ్చిన మార్పులు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అకాడమిక్ ఇయర్లో భాగంగా మనకు అసెస్మెంట్ బుక్లెట్ అనేది మరియు టీచర్ హ్యాండ్ బుక్ అనేటి కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. మరియు అకాడమిక్ పరంగా టెక్స్ట్ బుక్స్ పరంగా వచ్చిన మార్పులను మొదటగా పరిశీలన చేసి ఈ రెండు పుస్తకాల్లో ఏముంటాయనే అంశాన్ని కూడా మనం తెలుసుకున్నాం. మొదటగా 1వ తరగతి విషయానికి వస్తే 1 మరియు 2 తరగతుల్లో వచ్చిన మార్పులను మనం గమనిద్దాం. 1, 2 తరగతులకు సాధారణంగా ఉన్నటువంటి పుస్తకాలు ఏంటి? తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్. మరి 3 పుస్తకాలని కలిపి ఒకటే పుస్తకంగా చేశారనమాట. ఒక టెక్స్ట్ బుక్గా చేయడం జరిగింది. మరి ఒకే టెక్స్ట్ బుక్ అయితే చాలా లావుగా అవుతుంది కదా, అందుకని దీన్ని ఏం చేశారంటే 2 సెమిస్టర్లుగా సెమ్ 1 సెమ్ 2గా డివైడ్ చేయడం జరిగింది. సో మొత్తం అకాడమిక్ ఇయర్ అంతటి కలిసి ఏం చేస్తారంటే ఒక్క టెక్స్ట్ బుక్, అది సెమ్ 1లో ఒక టెక్స్ట్ బుక్ తెచ్చుకుంటారు, సెమ్ 2లో ఒక టెక్స్ట్ బుక్ తెచ్చుకుంటారు, మరియు ఒక వర్క్ బుక్. ఇలా పిల్లలు ఒక బుక్ ఒక వర్క్ బుక్తో సింపుల్గా బడికి వస్తారు. చాలా బరువు తగ్గించే ప్రయత్నం అనేది చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్ ముందు పేజీల్లో చాలా సూచనలు ఇవ్వడం జరుగుతుంది, చాలా సందేశాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా రైటర్స్ యొక్క పేర్లు ఇవన్నీ కూడా ఓవరాల్గా అరౌండ్ 10 పేజెస్ ఉంటాయి. ఇలా తెలుగులో 10 పేజెస్, ఇంగ్లీష్లో 10 పేజెస్, మ్యాథ్స్లో 10 పేజెస్, ఇలా అన్ని 10 పేజెస్ ఒకే పుస్తకంగానే మరియు ఆ 10 పేజెస్ను రిమూవ్ చేయడం జరిగింది. ఇలా అన్ని తరగతులకు సంబంధించిన పుస్తకాల్లో ఆ ఇనిషియల్గా ఉన్నటువంటి పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ యొక్క బరువును తగ్గించే ప్రయత్నం అనేది ఈ సంవత్సరం జరిగిందనమాట. అదేవిధంగా ఇక సెమ్ 1 అంటే ఏంటంటే నవంబర్ వరకు ఉన్న సిలబస్ను సెమ్ 1 గాను, అంటే జూన్ నుంచి నవంబర్ వరకు, నవంబర్ తర్వాత నుంచి డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉన్నటువంటి సిలబస్ను సెమ్ 2 గాను మనం పరిశీలన చేస్తాం. మరియు సెమ్ 1 అయిపోయిన వెంటనే ఇంకా సెమ్ 1తో పని లేదు అని లేదు. సెమ్ 1 సెమ్ 2 2 సిలబస్లు కూడా యాన్యువల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఆ సిలబస్ను బట్టి వాళ్ళు 2 కూడా ప్రిపేర్ అవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా 3rd, 4th, 5th విషయానికి వస్తే 3rd, 4th, 5th విషయానికి వస్తే విద్యార్థులకు ఏమేమి టెక్స్ట్ బుక్స్ ఉంటాయంటే తెలుగు, ఇంగ్లీష్ అనేటి లాంగ్వేజెస్కి సంబంధించి, మ్యాథ్స్, ఈవీఎస్ అనేటి నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి. సో లాంగ్వేజెస్ పుస్తకాలన్నింటినీ కలిపి ఒక పుస్తకంగాను, అదేవిధంగా నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి ఒక టెక్స్ట్ బుక్ గాను చేయడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ రిలవెన్సీ ఉన్నటువంటి వర్క్ బుక్ కూడా ఉంటుంది. మరియు ఈ టెక్స్ట్ బుక్ని ఏం చేస్తామంటే సెమ్ 1 గాను సెమ్ 2 గాను డివైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ లాంగ్వేజ్లకు సంబంధించి సెమ్ 1 గాను సెమ్ 2 గాను డివైడ్ చేయడం జరుగుతుంది. సెమ్ 1 సెమ్ 2 అనేది ముందు నెలల ప్రకారమే విభజన ఉంటుంది. అదేవిధంగా హై స్కూల్కి సంబంధించినటువంటి కూడా ఒకసారి ఎలా ఉంటుందా ఈ పుస్తకాలు అనేది చూస్తే ఇక్కడ గమనిస్తే తెలుగు, ఇది 8th క్లాస్కి సంబంధించిన పుస్తకము. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 కలిపి ఒకే దాంట్లో ఇవ్వడం జరిగింది. మరి విద్యార్థులు ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతారా? 3 పుస్తకాలు ఒకటే ఉంటే వాటిని తెరిచి చూడడంలో అంటే అలాంటి ఇబ్బంది లేకుండా కలర్ కోడ్ ఇవ్వడం జరిగింది. చూడండి, తెలుగుకు ఈ కలరు, హిందీకి పింక్ కలరు, ఇంగ్లీష్కు గ్రీన్ కలర్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు సులభంగా గుర్తించడానికి ఇక్కడ చూడండి బ్రౌను, పింకు, గ్రీన్ ఇలా ఇచ్చారనమాట. అంటే వాళ్ళకు క్లీన్ డివిజన్ ఉంటుంది. మరియు సెమ్ 1 సెమ్ 2 ఉంటుంది. సెమ్ 1 సమయంలో సెమ్ 1 సెమ్ 2 సమయంలో సెమ్ 2 పుస్తకాలు ఎత్తుకొని పోవడం వల్ల వాళ్ళకు బరువు అనేది తగ్గుతుంది. అదేవిధంగా నాన్ లాంగ్వేజెస్కు ఎగ్జాంపుల్గా ఫిజికల్ సైన్స్ విషయానికి వస్తే ఇక్కడ బయాలజికల్ సైన్స్ను, ఫిజికల్ సైన్స్ను రెండింటిని కలిపి పుస్తకంగా చేయడం జరిగింది. గతంలో ఫిజికల్ సైన్స్ సపరేట్ పుస్తకంగా, బయాలజికల్ సైన్స్ సపరేట్ పుస్తకంగా ఉండేది. ఇక్కడ కూడా చూడండి ఇండెక్స్ని గమనిస్తే ఫిజికల్ సైన్స్కు పింక్ కలర్లో, బయాలజికల్ సైన్స్కు గ్రీన్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఇక టెక్స్ట్ బుక్ సైడున విద్యార్థులు సులభంగా గుర్తించడానికి ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట.
ఇంకా సోషల్లో కూడా 4 విభాగాలుగా ఉంటుంది కదా సోషల్ అనేది. జాగ్రఫీ అని, హిస్టరీ అని, పాలిటీ అని, ఎకనామిక్స్ అని ఇలా ఉంటుంది కదా. ఆ 4 కూడా క్లబ్ చేసి సెమ్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మార్పులన్నీ కూడా 6th నుంచి 9th వరకు ఉన్న తరగతులకు మార్పులు చేయడం జరిగింది. లాంగ్వేజెస్ అన్నీ కూడా ఒక పుస్తకంలో ఒక టెక్స్ట్ బుక్గా, మరియు అవి 2 సెమ్ములుగా. అదే నాన్ లాంగ్వేజెస్లో అయితే ఫిజికల్ సైన్సు మరియు బయాలజికల్ సైన్స్ను ఒక టెక్స్ట్ బుక్గా, మ్యాథ్స్ మరియు సోషల్ అంతటిని కలిపి ఒక టెక్స్ట్ బుక్గా చేయడం జరిగింది. 10వ తరగతికి సంబంధించి ఎలాంటి రిఫార్మ్స్ చేయలేదు. అయితే 10వ తరగతిలో ఏవైతే కొన్ని ఉదాహరణకు సోషల్లో ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటి టాపిక్లో చాలా ఎక్కువ పేజెస్ ఉంటే ఆ మీనింగ్ అనేది ఏమాత్రం ఇబ్బంది కలగకుండా తగ్గించగలిగినన్ని పేజీలను తగ్గించి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇది 10th క్లాస్కి సంబంధించి పెద్దగా మార్పులు అయితే ఏం జరగలేదు. మరి అదేవిధంగా మిగిలిన తరగతుల్లో కూడా ఏవైతే అవసరం లేదో ఎన్సీఆర్టీ పుస్తకాలను మనం ఎస్సీఆర్టీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఈ పుస్తకాల్లో ఎన్సీఆర్టీ వాళ్ళు ఏవైతే రిమూవ్ చేసినారో ఆ రిమూవ్ చేయడానికి కారణం ఏంటంటే అవి వేరే సబ్జెక్టులలో కూడా నేర్చుకుని ఉండడం, లేదా అంతకన్నా ముందు తరగతుల్లోనే అవి ఉండడం, ఇలాంటి కారణాల చేత కొన్ని చాప్టర్లను రిమూవ్ చేయడం జరిగింది. ఉదాహరణకు 8th ఫిజికల్ సైన్స్లో చూస్తే సింథటిక్ ఫైబర్స్ అనే ప్లాస్టిక్స్ అనేటువంటిది, మెటల్స్ నాన్ మెటల్స్ అనేటువంటిది, స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్ ఇది ఆల్రెడీ సోషల్లో నేర్చుకుని ఉన్నారు. దానికి పోలిక ఉన్నటువంటిది 8th ఫిజికల్ సైన్స్లో ఉంది కాబట్టి అలా రిపీటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి ఓకే ఈ విధంగా మనకు సబ్జెక్ట్ అనేది ఉంచడం జరిగింది. ఇంతకుముందు ఏం జరిగేదంటే ఆ చాప్టర్లు టెక్స్ట్ బుక్తో పాటు క్యారీ అయ్యేటి ఫలానాటి డిలీటెడ్ చాప్టర్స్ అని అనౌన్స్ చేసేవాళ్ళు. ఏవి డిలీటెడ్ చాప్టర్స్, అవి ఈ సంవత్సరం డిలీట్ అయినాయా లేదా అని ఇలాంటి ఆంబిగ్యూటీ టీచర్లకు విద్యార్థులకు అందరికీ ఉండేటి. సో అలాంటి ఆంబిగ్యూటీ లేకుండా ఏవైతే అవసరం లేదో అవి ఆ పేజెస్ను రిమూవ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మనకు మ్యాథ్స్లో గమనిస్తే 8th మ్యాథ్స్లో ఈ పర్టికులర్ టాపిక్స్ అనేటి రిమూవ్ చేయడం జరిగింది. గమనించండి. ఓకే ఇలా అన్నెసెసరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, రిపీటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం జరిగింది. మరొక మార్పు ఏంటి అంటే మనకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒకవైపు ఇంగ్లీష్ మీడియం, మరొక వైపు తెలుగు మీడియం పుస్తకాలు కలవు. ఈ తెలుగు మీడియం పుస్తకాల వైపు ఇలా డాట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ప్రింటింగ్ మిస్టేక్ అని అనుకోవాల్సిన అవసరం లేదు, ఇవి ఉద్దేశపూర్వకంగానే ఇచ్చారు. ఏవైతే అదనపు సమాచారం ఉంది టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అదనంగా ఏదైనా విషయం తోస్తే అది ఒక పర్టికులర్ ఆర్డర్లో విద్యార్థి రాసుకునే దానికి వెసులుబాటుగా ఈ డాటెడ్ లైన్స్ ఇవ్వడం అనేది ఇక్కడ చెప్పుకునే విషయం అన్నమాట. ఇక మరొక మార్పు ఏంటి అంటే అసెస్మెంట్ బుక్లెట్. అసెస్మెంట్ అంటే పరీక్షలకు సంబంధించిన బుక్. గతంలో పరీక్షలు పెడితే విద్యార్థులు తెల్ల కాగితాలు తెచ్చుకునే వాళ్ళు, వాటి మీద రాసేవాళ్ళు. ఎఫ్ఏ పరీక్ష అనుకుంటే ఆ ఎఫ్ఏ పరీక్ష అయిపోయిన వెంటనే అదంతా కూడా ఒక బంచ్ చేసేవాళ్ళం, ఎఫ్ఏ 2 ఒక బంచ్ అలా చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఒక పర్టికులర్ విద్యార్థికి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క పుస్తకం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పుస్తకంలోనే ఎఫ్ఏ 1, ఎఫ్ఏ 2 అలా 4 ఎఫ్ఏ పరీక్షలు, 2 ఎస్ఏ పరీక్షలు అందులోనే రాస్తారు. ఈ కారణం చేత ఏమవుతుందంటే ఆ విద్యార్థి యొక్క ప్రగతిని మనము ట్రాక్ చేయగలుగుతాం. ఇక్కడ ట్యాగ్ లైన్ ఒకసారి గమనించండి, ట్రాక్ ద ప్రోగ్రెస్. అలా ప్రోగ్రెస్ని మనం ట్రాక్ చేస్తాం. సెలబ్రేట్ ద గ్రోత్, వాళ్ళ యొక్క పెరుగుదలను మనము సెలబ్రేట్ చేసుకున్న విధంగా ఉంటుందన్నమాట. అంతే కదండి, విద్యార్థి తన మార్కులు ఇంక్రీజ్ అవుతున్నాడు గతంతో పోల్చుకుంటా, అదే ఒక సెలబ్రేషన్. మరి ఇవన్నీ కూడా గతంలో ఎఫ్ఏ 1, ఎఫ్ఏ 3 అనేది కాంపిటెన్సీ బేస్డ్ ఎగ్జామ్స్ గాను, ఎఫ్ఏ 2, ఎఫ్ఏ 4 ఒక రకంగాను ఇలా అంటే ట్రెడిషనల్ వేగా జరిగేటి. ఇప్పుడు అన్నీ కూడా కాంపిటెన్సీ బేస్డ్ ఎగ్జామినేషన్సే మనకు జరగబోతున్నాయి. కాంపిటెన్సీ బేస్డ్ అంటే సింపుల్గా ఓఎంఆర్ షీట్లో ఆన్సర్లు బబుల్ చేసేటువంటి విధానంలో పరీక్షలు జరుగుతున్నాయని మనం గుర్తించాలి. మరి ఆ అసెస్మెంట్ బుక్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఈ బుక్లో స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ ఉంటుంది. స్టూడెంట్ నేము, రోల్ నెంబరు, క్లాసు, సెక్షను రాస్తారు. నేమ్ ఆఫ్ ద స్కూల్ రాయడం జరుగుతుంది. విద్యార్థులకు కేటాయించినటువంటి అపార్ ఐడి లేదా పెన్ ఐడిని ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా మొదటి పేజ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అంటే మొదటి పేజ్ అనేది ఒక ప్రోగ్రెస్ కార్డులో ఏవైతే ఉంటాయో ఆ అంశాలన్నీ కూడా, అంటే వాళ్ళకి ఎఫ్ఏ 1లో ఏ మార్కులు వచ్చినాయి, ఎఫ్ఏ 2లో, ఎఫ్ఏ 3లో మరియు ఎఫ్ఏ 4లో ఏ మార్కులు వచ్చినాయి, ఎస్ఏ 1లో
మరియు ఎస్ఏ 2లో ఎలా మార్కులు వచ్చినాయనే అంశాన్ని పూర్తి విషయాలను మొదటి పేజీలో ముద్రించడం జరిగింది. మరియు ఎఫ్ఏల యొక్క షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఎఫ్ఏ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ 4కి సంబంధించిన షెడ్యూల్ ఎలా ఉంటుంది, 2 సమ్మేటివ్ అసెస్మెంట్లకు సంబంధించిన షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పొందుపరచడం జరిగింది. మరి ఎఫ్ఏల్లో ఎన్ని సెషన్లు ఉంటాయంటే 4 సెషన్లు ఉంటాయి. మొదటిది ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. సెక్షన్ బి అనేది 1 మార్క్ ప్రశ్నలు, 2 1 మార్క్ ప్రశ్నలు, 2 2 మార్క్స్ ప్రశ్నలు, ఓకే 2 మార్కుల ప్రశ్నలు, 2 4 మార్కుల ప్రశ్నలు, 1 8 మార్కుల ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కూడా 20 ప్రశ్నలు 35 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. 35 మార్కులు మొత్తం 50, ఎఫ్ఏ పరీక్ష 50 మార్కులు. ఇక్కడ రాత పరీక్షగా 35 మార్కులకు, మిగిలిన 15 అనేటి మనము క్లాస్ రూమ్లోనే వాళ్ళను అసెస్ చేయడం జరుగుతుంది. ఓకే, దాన్ని టూల్ 1, టూల్ 2, టూల్ 3 అని అంటాము. ఓకే, అదేవిధంగా సమ్మేటివ్ అసెస్మెంట్లకు సంబంధించినటువంటి సెక్షన్ వైజ్ మార్కులు ఇక్కడ ఒకసారి పరిశీలన చేయగలరు. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి గమనించండి. ఓకే, ఈ విధంగా పుస్తకం ఉంటుంది. మొదటిది మనం టూల్ 1 అన్నాం కదా, ఆ టూల్ 1 ఏంటి అంటే 50 మార్కుల్లో 35 మార్కులకు మనం పరిశీలన చేసినాం. మిగిలిన 15 మార్కుల్లో 5 మార్కులు చొప్పున 3 టూల్స్ ఉంటాయి. అవి ఒకటి స్టూడెంట్ అప్రిషియేషన్ అండ్ రిఫ్లెక్షన్. అంటే ఏం గమనించాలి అంటే లాంగ్వేజ్ ఉపాధ్యాయులు అయితే బుక్ రివ్యూ రాపిస్తారు. మ్యాథమెటిక్స్ వాళ్ళు క్రియేట్ ఏ న్యూ ప్రాబ్లం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లాన్ని చూసి అట్లాంటి మరొక ప్రాబ్లాన్ని రాయమండం. సైన్స్ వాళ్ళు ల్యాబ్ యాక్టివిటీ, సోషల్ వాళ్ళు అయితే కాంటెంపరీ ఇష్యూ అంటే ప్రస్తుతము బర్నింగ్ ఇష్యూస్ అంటాం, అలాంటి వాటిని రాపిస్తాము. అవి రాసినందుకు 3 మార్క్స్, అవి ఎలా ప్రజెంట్ చేస్తారనే దానికి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇది రాయడానికి ఉన్న స్థలాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి. ఇలా ఒక పూర్తి పేజీ మరియు ఒక 3/4 పేజీ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ టూల్ ఏంటి అంటే సెకండ్ టూల్ 5 మార్క్స్, ఫస్ట్ టూల్ 5 మార్క్స్. సెకండ్ టూల్ రిటర్న్ వర్క్, నోట్స్ రాసినందుకు, ఇన్ టైంలో రాసినందుకు 3 మార్కులు, నీట్గా రాసినందుకు 2 మార్క్స్, అలా 5 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఈ రోంత స్థలంలోనే విద్యార్థి నోట్స్ రాస్తాడా అంటే కాదు. విద్యార్థి ప్రతి సబ్జెక్టుకు ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ నోట్స్ బాగా రాస్తే ఇక్కడ ఉపాధ్యాయుడు తన రిఫ్లెక్షన్స్ రాస్తాడనమాట. అంటే గుడ్, వెరీ గుడ్, ఇలా విద్యార్థి బాగా రాస్తే అలా రాస్తాడు. లేదా విద్యార్థి ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని సజెషన్స్ ఇస్తారు. రైట్ గుడ్ హ్యాండ్ రైటింగ్, గివ్ సమ్ స్పేస్ బిట్వీన్ ద వర్డ్స్, ఇలాంటి వర్డ్స్ రాసి విద్యార్థిని ఎంకరేజ్ చేసి మరింత ఉన్నతికి, ఆల్రెడీ బాగా రాస్తూ ఉంటే ఆ విషయం తగ్గకుండా నెక్స్ట్ కూడా కొనసాగించే విధంగా కీప్ ఇట్ అప్ లాంటి అంశాలను ఇక్కడ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ టూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా 4 ఎఫ్ఏల్లో 1వ ఎఫ్ఏకి 3వ ఎఫ్ఏకి క్లాస్ రూమ్లో చేయగలిగినటువంటి ప్రాజెక్టులు ఇవ్వడం జరుగుతుంది. మరియు ఎఫ్ఏ 2కి వచ్చి కొంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసేటువంటి ప్రాజెక్టు వర్కులు, ఎఫ్ఏ 4కి సంబంధించి మోడల్ మేకింగ్కి సంబంధించిన ప్రాజెక్టు వర్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇది 4 ఎఫ్ఏల్లోని మొదటి 3 టూల్స్ అనమాట. 4వది వచ్చి పరీక్ష రాస్తారు. ఇవన్నీ కూడా ఈ బుక్లోనే రాస్తారు విద్యార్థులు. మరి ఎప్పుడు రాస్తారు అంటే ప్రతి ఉపాధ్యాయునికి పాఠం చెప్పే పీరియడ్లు కొన్ని, మరియు పాఠంతో పాటు కొన్ని యాక్టివిటీస్ చేసే పీరియడ్లు కొన్ని కేటాయించి ఉంటారన్నమాట. టీచింగ్ పీరియడ్స్, నాన్ టీచింగ్ పీరియడ్. ఆ నాన్ టీచింగ్ పీరియడ్లో ఈ టూల్స్కి సంబంధించిన విషయాలను విద్యార్థులతో చేపిస్తే బాగుంటుంది అనేది సలహా అన్నమాట. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ అనేది 35 మార్కులు. దాని స్ట్రక్చర్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. మొదటిది 15 మార్కులు. అంటే మనకు ఒక క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ బిట్స్ ఉంటాయి. ఆ బిట్స్ ఇక్కడ రాస్తారు. ఉదాహరణకు ఫస్ట్ క్వశ్చన్కు ఏ అని రాస్తే విద్యార్థి చివర్లో ఒక ఇలాంటిది ఒకటి ఉంటుంది. ఇక్కడ పెన్ ఐడి, ఎగ్జామినేషన్ కోడ్ రాయడంతో పాటు ఫస్ట్ క్వశ్చన్కి ఏ అయితే ఇక్కడ ఏ అనేది బబుల్ చేస్తాడు. రెండో క్వశ్చన్కు బి అయితే అక్కడ బి అని రాసి ఇక్కడ బికి బబుల్ చేస్తారు. ఈ విధంగా 15 క్వశ్చన్స్కు విద్యార్థి ఇక్కడ ఏబీసీలు మెన్షన్ చేయడంతో పాటు అక్కడ కూడా బబ్లింగ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఆ విధంగా బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 16th and 17th క్వశ్చన్స్ 2 మార్క్ ప్రశ్నలు. ఇక్కడ విద్యార్థి తన ప్రతిస్పందనలు రాయడం జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే చాలా లైట్గా అడ్డగిరలు అనేవి ఉన్నాయి. అంటే అవి ఒక గైడ్ లైన్స్. మరీ అడ్డం పడిపోకుండా, అంటే రాసేటప్పుడు ఉదాహరణకు మ్యాథ్స్ పరీక్ష రాస్తున్నారు, ఒక ట్రయాంగిల్ గీయాలి. ఆ ట్రయాంగిల్కి ఈ లైన్స్ అనేటివి బాగా అడ్డం లేకుండా చాలా లైట్ వేలో
ఆ లైన్స్ అనేటివి కనిపించని విధంగా ఇచ్చారు. ఒకవేళ వాటి గైడెన్స్ అవసరం అనుకుంటే కొంత స్లాంట్గా పెడితే విద్యార్థి ఆ లైన్ల వెంబడి ఆన్సర్లు రాసుకోవచ్చు. ఓకే, ఎనీవే పరీక్ష అయిపోయిన తర్వాత ఉపాధ్యాయుడు దీనికి ఓకే 2కి 2 మార్క్స్ వేశాడు. ఈ 17th క్వశ్చన్స్కి 1 మార్క్ వేశాడు. ఇవి ఏం చేయాలంటే ఉపాధ్యాయుడే ఇక్కడ 16 క్వశ్చన్కి ఓకే ఇవన్నీ కూడా విద్యార్థి బబుల్ చేస్తాడు. ఇక్కడ మాత్రం ఈ 16 అండ్ 17 అనేటి 2 మార్క్స్ ప్రశ్నలు కదా. ఈ 2 మార్క్స్ ప్రశ్నలు ఒకటో దానికి 2 మార్క్స్ వచ్చాయి, రెండో దానికి 1 మార్క్ వచ్చాయి. అదేవిధంగా 18, 19 రాయడానికి స్థలం ఉంది. అక్కడ 4 మార్క్ ప్రశ్నలు ఒకటో దానికి 4 వచ్చినాయి, రెండో దానికి 2 వచ్చాయి అనుకున్నాం. అదేవిధంగా 20th ప్రశ్న 8 మార్కుల ప్రశ్న 7 వచ్చాయి. ఇలా బబుల్ చేయాలి. మరియు మనం ఫస్ట్లోనే టూల్స్ పెట్టాం. విద్యార్థికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ అనేటివి ఫస్ట్ది, నోట్స్ రాసినందుకు రెండోది, ప్రాజెక్ట్ వర్క్ చేసినందుకు మూడోది. అందుకు 5 మార్కులు పెట్టాం. ఒకటో దాంతో 5, రెండో దాంతో 3, మూడో దాంతో 4. ఇలా ఉపాధ్యాయుడే టీచరే ఈ ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయవలసి ఉంది అన్నమాట. ఒకసారి వాటికి సంబంధించిన స్థలం ఎంత ఇవ్వడం జరిగింది అనేది మనం గమనిస్తే 2 మార్క్స్కి ఇచ్చినటువంటి స్థలం ఇది, అదేవిధంగా 4 మార్క్స్కి ఇచ్చినటువంటి స్థలం ఇది. వీటిలో పట్టడానికి తగినటువంటి ప్రశ్నలే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా 18, 19 మరి 8th మార్క్ క్వశ్చన్లకు చూడండి ఎంత స్థలం ఇచ్చారో. ఒక పూర్తి A4 సైజ్ అంత పేపరు మరియు ఒక అడిషనల్ పేపర్. సో ఈ స్థలము విద్యార్థులకు సరిపోతుంది. మొత్తం పరీక్ష అయిపోయిన తర్వాత వాళ్ళ ఆధార్ నెంబర్లు ఓకే వాళ్ళ అపార్ ఐడీలు ఎగ్జామినేషన్ కోడ్ అన్నీ బబుల్ చేసిన తర్వాత మనము లీప్ యాప్లో ఓకే మనం లీప్ యాప్లో ఏం చేయాలంటే స్కాన్ చేయాలి. లీప్ యాప్లో ఒక స్కానర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 4 ఎడ్జెస్లో రౌండ్గా ఉన్నాయి కదా, ఈ రౌండ్లు అన్నీ కూడా ఆ స్క్రీన్లోకి వచ్చేంత ఎత్తులో మనం ఉంచి స్కాన్ చేస్తే ఆ మార్కులు అనేది నేరుగా సిఎస్సి సైట్లో మార్క్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది ఆ విద్యార్థికి. మనం స్పెషల్గా మరియు ఆన్లైన్లో ఎక్కించవలసిన అవసరం లేదన్నమాట. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చే టీచర్ హ్యాండ్బుక్, ఇది చాలా ఉపయోగకరంగా ఉపాధ్యాయులకు మారబోతుంది. మరి ఎలా అంటే సాధారణంగా ఒక విద్యా సంవత్సరం ప్రారంభమైన వెంటనే ఉపాధ్యాయుడికి అవసరమయ్యే విషయాలు ఇయర్ ప్లాన్ తయారు చేసుకోవడం, తర్వాత ప్రతి లెసన్కి లెసన్ ప్లాన్లు తయారు చేసుకోవడం, ప్రతిరోజు టీచింగ్ డైరీ రాయడం, ఇవన్నీ అంశాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. మరియు అనేక అదనపు విషయాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఒకసారి ఇండెక్స్ను పరిశీలన చేయండి. ఓకే, ఇవన్నీ ఒకసారి గమనించండి. ముఖ్యమైన విషయాలు మాత్రమే ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఓకే, ఎగ్జామినేషన్ యొక్క షెడ్యూలు, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఫర్ ఈచ్ మంత్ ఇవ్వడం జరిగింది, ఇయర్ ప్లాన్ ఇవ్వడం జరిగింది, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ఏమేమి సజెస్టబుల్గా ఉంటే బాగుంటుందో సూచించడం జరిగింది. అత్యంత ముఖ్యమైనది లెసన్ ప్లాన్లు, టీచింగ్ డైరీలు ఇవ్వడం జరిగింది. అకాడమిక్ క్యాలెండర్ గతంలో ప్రతి స్కూల్కి ఇచ్చేవాళ్ళు, అది హెచ్ఎం రూమ్లో క్యాలెండర్ ఫామ్గా మనకు డిస్ప్లే చేసేవాళ్ళు. అలా కాకుండా ఈ టీచింగ్ డైరీలోనే ఆ అకాడమిక్ క్యాలెండర్ను ముద్రించడం ద్వారా ప్రతిరోజు కూడా టీచర్ తనకు యాక్సెస్లో ఉండేదానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా టీచింగ్ సపోర్టింగ్ మెటీరియల్, సైన్స్ వాళ్ళకైతే ల్యాబొరేటరీ సంబంధించినటువంటి ఆపరేటర్స్ యొక్క లిస్టు, యాక్టివిటీసు, ఓకే ల్యాబొరేటరీకి సంబంధించిన రిజిస్టరు, ల్యాబ్ యాక్టివిటీసు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏముండాలి, మరియు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎన్ఎంఎంఎస్ లాంటి పరీక్షలకు సంబంధించిన మెటీరియల్, మన లెర్నింగ్ అనేది జాయ్ఫుల్గా ఉండడం కోసం ఫజిల్స్, మరియు క్యూఆర్ కోడ్లు, అదనపు సమాచారాల కోసం క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఏం జరుగుతుందంటే మనకు దీక్షకు రీడైరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో దీక్ష ఏదైనా సరే మన సెల్లులో లేదు అని అనుకుంటే ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం లేదా అప్డేటెడ్గా ఉంచుకోవడం చేసుకుంటే దీక్షలో క్యూఆర్ కోడ్ అనేది కింద దిక్కు ఉంటుంది, దాంతో స్కాన్ చేయొచ్చు. లేదా గూగుల్ లెన్స్లో స్కాన్ చేసినా అది దీక్షకు రీడైరెక్ట్ అయ్యి అక్కడ ప్లే అవ్వడం జరుగుతుంది. చాలా టీచర్ను ఎన్రిచ్ చేసే ప్రయత్నం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇది ఇయర్ ప్లాను. అదేవిధంగా ప్రతి పీరియడ్కు పీరియడ్ ప్లాన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పీరియడ్కి స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇవ్వడం జరుగుతుంది. యాక్టివిటీస్ మెన్షన్ చేయడం జరుగుతుంది. మరియు కాన్సెప్ట్ మ్యాపులను ఇవ్వడం జరుగుతుంది. మరియు ప్రతి లెసన్ కంప్లీట్ అయినాక ఒక 3 minutes యొక్క
సమ్మరీ వీడియోను. ఆ సమ్మరీ వీడియో ప్లే అయిన తర్వాత కొన్ని ప్రశ్నలు వస్తాయి. వాటిని క్లిక్కర్ సహాయంతో విద్యార్థులు ఆన్సర్ చేసి ఎవరు ఎక్కువ ఆన్సర్ కరెక్ట్ చేసినారు, ఎవరు తక్కువ చేసినారని మనకు ఆ ప్రతిస్పందనల ఆధారంగా తెలుసుకునే అవకాశం కూడా ఉంది. టీచింగ్ డైరీ ఇవ్వడం జరుగుతుంది. అదనపు సమాచారాల కోసం క్యూఆర్ కోడ్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అనేక మంచి మంచి విషయాలతో మనకి ఈ పుస్తకాలన్నీ కూడా రాబోతున్నాయి. గుడ్ స్టార్ట్ ఈజ్ ది హాఫ్ డన్ అంటారనమాట. మంచి ప్రారంభం అనేది సగం పని పూర్తి చేసినట్టుగా అవుతుంది. ఇలా పాజిటివ్ దృక్పథంతో మన విద్యార్థులందరికీ కూడా ఈ విద్యా సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో ఏవైనా సరే పొరపాట్లు ఉంటే మొదటి కామెంట్గా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.